నిమిషాలు మాట్లాడుకుందాం. ఒకటి, విస్తారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో పొరపాటు ఉంటుంది. విస్తారమైన మాటలు అంటే విపరీతంగా మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే మాటలో పొరపాటుగా మాట్లాడతాము. అప్పుడు ఎదుటివాడు మనలను తప్పుగా తీసుకొని మనలను తప్పు చేసే విధంగా మాట్లాడతారు. ఇదొకటి. ఇంకొకటి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు, అందరూ అబ్జర్వ్ చేస్తారు. మనం అబ్జర్వేషన్లో ఉండాలి. ఇంకొకటి, ఏదైనా ఫంక్షన్కి మనం వెళ్ళినప్పుడు చైర్స్ వేస్తారు, అందరూ చైర్స్ వేస్తారు. వేసినప్పుడు మనము ముందుగానే పోయి చైర్లో కూర్చున్నాం అనుకోండి, కూర్చుంటే ఏమంటారంటే, అతిథులు వచ్చి కూర్చుంటారు, అయ్యా మీరు వెనుక కూర్చోండి అని లేపితే అప్పుడు మనకు అవమానం జరుగుతుంది. అదేవిధంగా మనం లాస్ట్లో కూర్చున్నాం అనుకోండి, బాబు పలానా వ్యక్తి మీరు ముందుకు రండి, స్టేజ్ దగ్గరికి, స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము, స్టేజ్ దగ్గర లేదా స్టేజ్ దగ్గర కూర్చోండి అన్నప్పుడు మనకు ఘనత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెంబర్ 1 ఏంటిది, విస్తారమైన మాటలు మాట్లాడినప్పుడు, ఎక్కువ మాట్లాడవలసిన మాటల కన్నా ఎక్కువ మాట్లాడినప్పుడు తప్పులు మాట్లాడతాం. నెంబర్ 2, లాస్ట్లో కూర్చున్న ఒకవేళ ముందే కనుక మనం కూర్చుంటే మనలను లేపి, బాబు అతిథులు వచ్చి కూర్చుంటారు, మీరు వెనకాల కూర్చోండి అంటే మనకు అగౌరవంగా ఉంటుంది, మనం గౌరవము తగ్గుతుంది. ఒకవేళ మనం లాస్ట్లో కూర్చున్నాం అనుకోండి, లాస్ట్లో కూర్చున్న వారు ముందుకు వచ్చి కూర్చోండి పలానా అని పేరు పెట్టి పిలిస్తే మనకు గౌరవంగా ఉంటుంది. అదొకటి భాగం. ఇంకో విధంగా చూస్తే చూడండి, ప్రశస్త్ర వస్త్రములు ప్రశస్త్ర వస్త్రములు అంటే ఏంది? ప్రశస్త్ర వస్త్రములు అంటే ఒక మంచి వస్త్రములు కట్టుకున్న వారిని పిలిచి స్టేజ్ మీద సీటు ఇవ్వడం, మంచి వస్త్రం కట్టుకుని గౌరవించడం, వారిని మంచిగా మాట్లాడడం, వస్త్రం లేని వారిని వస్త్రహీనతగా చూడడం అనేది మంచిది కాదు. ఇవన్నీ కూడా ఒక 3 వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ 3 మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రశస్త్ర వస్త్రములు కట్టుకున్న వారికి గౌరవించడం మంచిది కాదు, అందరినీ కూడా గౌరవించాలి. అంటే డబ్బున్న వారిని గౌరవిస్తున్నారు, మంచి వస్త్రం ఉన్న వారిని గౌరవిస్తున్నారు ఇప్పుడు, కానీ డబ్బు లేని వారిని, మంచి వస్త్రం లేని వారిని గౌరవించే పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రజలు లేరు. నెంబర్ 1 మనం ఏమనుకున్నాము, ఫస్ట్ మాట ఏంటంటే విస్తారమైన మాటలు మాట్లాడినప్పుడు దోషం ఉంటుంది. ఒకటి, ఎక్కువ మాట్లాడినప్పుడు తప్పులు మాట్లాడతాం. రెండవ మాట ఏంటిది అంటే, మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముందు కనుక మనం కూర్చున్నట్టయితే, అయ్యో మరి ముందట అతిథులు కూర్చోవాలి, మీరు లేచి వెనకాల కూర్చుంటే మనలో గౌరవం తగ్గుతుంది. మనం లాస్ట్కి కూర్చున్నట్టయితే మనకు పిలిచి ముందు కూర్చోండి అని పేరు పెట్టి పిలిస్తే, లేదా లాస్ట్ వాళ్ళు ముందు కూర్చోవాలి అంటే గౌరవప్రదంగా ఉంటుంది. అదొక భాగం. అదేవిధంగా ప్రశస్త్ర అంటే మంచి వస్త్రములు ధరించిన వారిని మాత్రమే గౌరవించటం, డబ్బున వారిని మాత్రం గౌరవిస్తున్నారు కనుక ప్రశస్త్ర వస్త్రములు ధరించిన వారిని, మంచి పట్టు వస్త్రములు ధరించిన వారిని గౌరవించడమే కాదు, ఆత్మానుసారమైన మనిషిని, ప్రతి మనిషిని గౌరవించాలనేది నా ఆలోచన. అదేవిధంగా అందరినీ గౌరవించే విధంగా మనం ఉంటే మంచిది. నమస్తే బ్రదర్స్, అందరూ మన వీడియోలు చూడండి, మంచి మాటలే ఉంటాయి. నమస్తే.